అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం మహారాష్ట్ర వంటకాలని చూస్తున్నాం కదండి. ట్రై చేస్తున్నారా? చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఫస్ట్ అవి చూసి చేయడానికి కూడా అంతే కదా. మరి ఈ రోజు కూడా మరో 2 స్పెషల్ రెసిపీస్ తో వాసంతి గారు రెడీగా ఉన్నారు. మరి ఆ స్పెషల్ రెసిపీస్ ఏంటో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వాసంతి గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు టైం పాస్ బాగా అవుతుందా? బానే అవుతుంది. రోజు చక్కగా వంటలు చేస్తూ, చక్కగా వంటలు ఇక్కడ మా దగ్గరికి వచ్చి అవన్నీ చూపిస్తూ జనాలు బాగా గుర్తుపడుతున్నారా? మీరు ఆ వంట చేశారు కదండి, మహారాష్ట్ర వంట. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తున్నారా? మామూలుగా మీ టాలెంట్ ఏంటో మీ వాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు మొత్తం అందరికీ తెలుస్తుంది అన్నమాట, అంతే కదా. ఓకే, మరి ఈ రోజు స్పెషల్ వంటకాల్లో భాగంగా ముందు ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ముందు ఒక చట్నీ లాంటిదమ్మా, మిర్చీచా ఠేచా అంటారు దాన్ని. ఆహా, ముందు ఇది నేర్చుకోవడానికి నాకు గంట పట్టేటట్టు ఉందన్నమాట. మిర్చి చా ఠేచా. ఠేచా ఠేచా అంటే చట్నీనే పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయ ఇది అంటే వెల్లుల్లి వేసేసి ఫ్రై చేసి పౌడర్ అంటే కోర్స్గా పౌడర్ చేస్తారు మొత్తం. కాదు, తర్వాత పైన కొంచెం నూనె వేసి కలుపుకొని, ఇప్పుడు మహారాష్ట్రలో జొన్న రొట్టె, సజ్జల రొట్టె దాంతో బాగా తింటారు. ఓకే, మన మాటల సందర్భంలో మీరు ఒకసారి చెప్పారు యాక్చువల్గా ఈ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది మహారాష్ట్రలో అని. ఇప్పుడు అదే నేర్పిస్తున్నారు అన్నమాట మాకు. ఓకే, మరి నేర్చుకుందామా? మిర్చి చా ఠేచా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిర్చి చా ఠేచా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి నాను నిద్దట్లో లేపిన ఈ మిర్చి చా టేచా అంటూనే ఉంటాను, అంత బాగా వెళ్ళిపోయింది నా బ్రెయిన్ లోకి ఇది. సరే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అమ్మా, ముందుగా ఏం చేస్తున్నాం మనం? ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టాను. ఒక 1 కప్ పల్లీలండి. ఓకే, తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, ఒక 8 వెల్లుల్లి గార్లిక్ క్లోవ్స్ అనమాట, ఆయిల్, సాల్ట్, జీలకర్ర 1 స్పూను. ఓకే, నిమ్మకాయ పైన పెట్టుకోవడానికి. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అమ్మా, ముందు స్టవ్ ఆన్ చేసేనా? స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ మనం పల్లీలు రోస్ట్ చేసాం కదా. అవును, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం నూనె వేసి మిర్చి ఇంకా వెల్లుల్లి కొంచెం రోస్ట్ చేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి. ఈ డార్క్ కలర్ లో ఉన్న పచ్చిమిర్చి చాలా కొంచెం స్పైసీ, కారం ఎక్కువ ఉంటాయి. అవును, ఇవే వాడతారా? ఏదైనా వాడతాం. ఇప్పుడు సీజన్ ఈ మధ్యలో ఇవి కనబడుతున్నాయి ఎక్కువ, ముందు అంత కనబడేవి కావు. ఏమో ఈ మధ్యలో ఈ డార్క్ కలర్ చాలా కనబడుతుంది, చాలా కనిపిస్తుంది. అప్పుడే అర్థమైంది కదా, ఈ డార్క్ కలరే స్పైసీగా ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ స్పైసీ కాబట్టి ఇది వస్తున్నాయి కాబట్టి ఇవి కొంచెం కారం ఎక్కువనే ఉంటాయి. కానీ ఈ టేచా అంటే బాగా కారం తింటారండి అక్కడ, మనం అంత తినలేము. అటు సైడ్ అంతా ఇది చాలా కారంగా ఉంటుంది. ఓకే, టేస్టీగా ఉంటుంది కానీ కారం కానీ కొన్ని వాటిలో కారం ఉంటేనే దీనికి కారం పైన నిమ్మకాయ పిండుకుంటే కొంచెం కొద్దిగా ఇది వేడయ్యాక ఈ వెల్లుల్లి వేస్తున్నా. ఓకే, వెల్లుల్లి కూడా కొంచెం వేడి చేసుకుందాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు, జస్ట్. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. ఓకే, అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ. ఇందులో సింపుల్ గా ఉంటుంది. బంద్ చేసాము, గ్యాస్ బంద్ చేయము. కొద్దిగా చల్లారాలి ఇది, మిక్సీలో లేకపోతే హీట్ అయిపోతుంది. అవును, కొంచెం చల్లారితే మిక్సీలో వేసేసుకొని ఈ పల్లీలు ఫస్ట్ పల్లీలు వేసుకొని తర్వాత ఇది. ఓకే, సో ఇది మనకి చల్లారిపోతే మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కదా. ఫస్ట్ పల్లీలు పట్టేస్తాం. పల్లీలు పట్టేద్దాం. గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. అయిపోయిందా?
అయిపోయింది. ఎక్కువ ఇదిగా పౌడర్గా కాదు, జస్ట్ ఓకే. సో ఒక్కసారి తిప్పేసరికి మనకి అయిపోయింది. ఒకసారి చూపించండి. ఇలా. ఓకే. మరీ పౌడర్గా కాకుండా, సాఫ్ట్గా కాకుండా, మరి స్మూత్గా లేదు, కొంచెం కోర్స్గా పల్లీలు అంటే రావాలన్నమాట. అవునవును, అప్పుడే బాగుంది. ఓకే. సో ఇలా మనం కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తీసేస్తారా లేదంటే ఇవి ఇందులోనే వేసేస్తారా? కొంచెం ఇది తీసేసి ఆ పెద్ద బౌల్లోకి తీసేయండి. ఒకసారి వేసి మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాం. ఓకే. వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఒకసారి తిప్పేసి మళ్ళీ ఇంకోసారి పల్లీలు వేసి కలిపి. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందమ్మా. ఓకే, తీసుకొచ్చేయండి. ఓకే, చూపించండి. ఇదిగోండి ఇలాగా. మరీ స్మూత్ గా కాకుండా అవును, కొంచెం మిర్చి రావాలన్నమాట. పల్లీలు రావాలి, మిర్చి కూడా రావాలి నోట్లో, అప్పుడే టేస్ట్. ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఇదైతే ఎంతసేపు పట్టదు. ఈ లోపల కొంచెం మనం ఆయిల్ వేడి చేద్దాం, 1 స్పూన్ ఇందులో కలపాలి తర్వాత. అవునా? సరే, ఆన్ చేయి ఒకసారి. చాలు, కొంచెం మీరు వెళ్ళొచ్చేలోపు ఇది వేడైపోతుంది. సరిపోతుంది. మిక్సీలో వేసేనా? అయిపోయిందా అండి? అయిపోయిందమ్మా. ఓకే అండి. ఓకే, అయితే పచ్చిమిర్చి, పల్లీలు మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ. ఇప్పుడు ఈ వేడి ఆయిల్లో వేసి కలిపేద్దాం. ఓకే, వాసంతి గారు, రెడీ అయిపోయినట్టే కదా మన పచ్చడి? అవునమ్మా. అబ్బా, తెలుగులో అంతే ఎంత హాయిగా ఉందో. తీసేద్దామా ఇంకా? ఓకే అమ్మా, బౌల్లో తీసే. బా, మంచి గుమగుమలాడుతుంది. పైన కొద్దిగా నిమ్మకాయ పిండుదామా? మిర్చి ఇచ్చా తేచా. అమ్మయ్య, నాకు గుర్తుంది. సో మొత్తానికి రెడీ అయిపోయిందండి. గుమగుమలు అయితే ఆడుతుంది. చాలా చాలా బాగుంది చూడడానికి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిర్చి టేచా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం కొద్దిగా. మిర్చి టేచా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేయించుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్ లో వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి అందులో ఉప్పు కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి మరోసారి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే మిర్చి టేచా రెడీ. మిర్చి టేచా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ముందుగానే చెప్తున్నాము, ఇదైతే కారంగా అయితే ఉంటుంది. ఓకే, నాకు 1 స్పూన్ వచ్చేసేయండి. బాగా కారంగా ఉంటుంది కొంచెం. అమ్మో, ముందే భయపడుతున్నారు.
పచ్చిమిర్చి అసలే ఆ పచ్చిమిర్చి చూస్తేనే అర్థం అవుతుంది బాగా కారంగా ఉండే కొంచెం కారంగానే ఉంటుంది, మరి చూసి చెప్పండి. ముందు నాకే ఇచ్చారు అవకాశం. ఓకే, నేను తీసుకుంటా. ఏమని? సరే తినండి, మీకు ఎలానో అలవాటు. బాగుంది కదా, బాగా కుదిరిందా? ఉప్పు సరిపోయిందా? ఈసారి ఉప్పు సరిపోయింది. బాగుంది, ఉప్పు కారం బాగానే ఉంది. ఇది కారంగానే ఉంటుందమ్మా. అవును, కారం ఉంటేనే ఆ జనరేటర్ తని అలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. స్పైసీ ఉన్నా కూడా ఆ టేస్ట్ వెల్లుల్లి టేస్ట్, పచ్చిమిర్చి టేస్ట్, పల్లీల టేస్ట్ బాగుంటుంది కదా. ఎప్పుడు చూసినా మనము రెగ్యులర్ గా పచ్చళ్ళ చేసేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీలు దోశల్లోకి, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో చాలా బాగుంది, ఈజీగా చేసేసుకోవచ్చు కూడా. ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే, సో మరి చక్కగా మిర్చి కట్టే టేస్ట్ చూసేసాము. నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ పైనాపిల్ షీరా. పైనాపిల్ షీరా అంటే హల్వా లాగా. ఓకే, పైనాపిల్ హల్వా. ఓకే, మరి నేర్చేసుకుందామా పైనాపిల్ షీరా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పైనాపిల్ షీరా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే షీరా అంటే మనకి హల్వా అన్నారు కదా, అది మనం రవ్వ కేసరి చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. అయితే అలా బొంబాయి రవ్వ కనిపించింది కానీ నాకు అదే అర్థమైంది. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మా. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోవడమే కదా. కొంచెం చిన్నగా పెట్టేయమ్మా స్టవ్. ముందు కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకుందాము. ఓకే, కాజు 1 స్పూన్ కాజు, 1 స్పూన్ కిస్మిస్, ఓకే, పిస్తా. కొద్దిగా వేడి చేసి రోస్ట్ చేసేసుకుందాం. కానీ ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే ఫస్ట్ స్వీట్ మనకి పైనాపిల్ తోటి అవుతుంది అనుకుంటా కదా. మిగతా ఇంకే ఫ్రూట్? యాపిల్ కూడా వేస్తారు. యాపిల్ కూడా వేస్తారు షీరాలో. ఓకే, బాగానే ఉంటుంది. ఓ యాపిల్ షీరా అని కూడా చెప్తారనమాట. అరటిపండు కూడా వేస్తాము. అరటిపండు అంటే రోస్ట్ ఏమి చేయదు, డైరెక్ట్ గా కట్ చేసి పైన పీసెస్. అది వేరు. ఇదైతే మనం బాయిల్ చేస్తాం అనుకో, కొంచెం నీళ్ళలో, అంతే. ఎక్కువ కాదు, మరి ఎక్కువ చేస్తే ముద్ద అయిపోతుంది. జస్ట్ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇవి వేసేసి ఒక హాఫ్ మినిట్ పెట్టేసి తీసేయడం. అంటే మీ సైడ్ మహారాష్ట్ర సైడ్ ట్రెడిషనల్ స్వీట్ అంటే ఏం చెప్తారు? శ్రీఖండ్, బాసుండి, పూరన్ పోళి. ఓకే, ఇవన్నీ ట్రెడిషనల్. షీరా కూడా చాలా, ఇవన్నీ ఎప్పుడు చేస్తారు. ఓకే, వేగిపోయినాయి కదా, తీసేనా? నేను ఇలా తీసేను. ఇప్పుడు నెయ్యి వేసుకొని, ఇది గ్యాస్ మాత్రం సన్నగా పెట్టేయమ్మా. ప్యాన్ లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఓకే, నెయ్యి కరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ 1 కప్ రవ్వ వేస్తున్నానమ్మా. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ. ఇదిగో, ఈలోపు నీళ్లు వేడిగా పెట్టామ్మా ఇక్కడ. ఇది కూడా స్టవ్ ఆన్ చేస్తాను. అయితే ఆన్ చేసి ఇప్పుడు 1 కప్ రవ్వ ఉంది కదా, 2 కప్స్ వాటర్ పెట్టండి. ఆ జగ్లో వాటర్ ఉందండి. వన్ కప్ కి 2 కప్స్, 2 to 2.5 పెట్టినా పర్వాలేదు, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. 2.5 పెడుతున్నా నేను. ఈలోపు అది వాటర్ బాయిల్ అయ్యే వరకు ఇది రవ్వ మనం ఫ్రై చేసేసుకుందాం. రవ్వ నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది. సో ఇలాంటి స్టైల్లోనే మనము ఈ ఫ్రూట్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. యాపిల్, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ అయితే ఎలాగో వేస్తాము. అవును, బనానా వేస్తాము. అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాలా పైన వేయాలి, కానీ అవన్నీ బాయిల్ చేయక్కర్లేదు. ఈ పైనాపిల్ ఒకటే కొంచెం మనం సాఫ్ట్ అవ్వడానికి బాయిల్ చేస్తాం. గ్రేప్స్ కూడా వేస్తారు.
కానీ బాయిల్ వేయించారు, డైరెక్ట్ గా పైన వేసుకోవచ్చు. చాలా మంది పెళ్లిళ్ళకి కూడా ఈ పైనాపిల్ తో చేసిన ఈ కేసరి ఎక్కువగా చేస్తారు. మా ఇళ్ళల్లో చాలా చేస్తారు. అంటే పెళ్లికి ముందు రోజు వస్తారు చూడండి, ముందు రోజు ఈవినింగ్ ఎదురుగోళ్ళు అని ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు చాలా ఇది ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ. పైనాపిల్ షీరా ఇస్తారు. ఓకే, అంటే రాగానే కొంచెం స్నాక్స్ లాగా, లేకపోతే మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ లా. ఓకే, ఇది చాలా చేస్తారు. అలాగే పెళ్లి అయిన తర్వాత అమ్మాయి ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి చేతి కూడా ఒక స్వీట్ చేయిస్తారు కదా. చేయిస్తారు. ఓకే, అలా ఏదైనా స్పెషల్ గా ఉంటుందా ఒక పద్ధతి, ఈ స్వీటే చేస్తారు మా పద్ధతిలో పెళ్లి కూతురు రాగానే? సాధారణంగా ఈ హల్వా చేస్తారు. హల్వానే ఇది చేస్తారు, షీరా చేస్తారు. దిస్ ఇస్ ఈజీ అనమాట, పెద్ద పని లేదు కదా, ఒక 10 minutes లో అయిపోతుంది కదా, 10-15 minutes అయిపోతుంది. అందుకని రవ చేస్తారు, రవ షీరా చేస్తారు. అమ్మాయికి కూడా కొంచెం ఈజీ కదా, వచ్చిన అమ్మాయి కొత్త అమ్మాయి ప్లేస్. మళ్ళీ ఇంకేమైనా పెద్ద పెద్ద చేయాలంటే చాలా టైం పడుతుంది కదా పాపం, కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే, బాయిల్ బాగా అవ్వాలా, ఎక్కువ మరగాలా ఇది? కొంచెం. ఇప్పుడు ఈ పైనాపిల్ వేసేద్దాం, ఇందులో టైంలో వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళలో వేసేద్దామండి. కొంచెం 1 minute ఇట్లా బాయిల్ అయితే కొద్దిగా సాఫ్ట్, ఒక 4 ముక్కలు పైన గార్నిషింగ్ పెడతాను. ఓకే, రవ్వ బాగా ఫ్రై చేయాలి, లేకపోతే ఏమవుతుంది పచ్చి వాసన వచ్చేస్తుంది. అవును, ఇంకా గట్టి గట్టి పడుతుంది ఇది. లేకపోతే సాఫ్ట్ కావాలంటే కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇలా సెపరేట్ గా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి లమ్స్ రాకుండా ఉంటుంది. లమ్స్ రాకుండా డైరెక్ట్ గా చల్ల నీళ్ళు వేస్తే లమ్స్ వచ్చేస్తాయి. సో వేడి నీళ్ళు వేస్తే రావు, కరిగిపోతుంది, మెత్తబడిపోతుంది. అవును, ఇది ఒక టిప్. హడావుడిగా చేసేస్తుంటారు అప్పటికప్పుడు, ఇది కొంచెం గట్టి గట్టిగా అవుతుంది. ఆ నీళ్లు బాయిల్ అయ్యే లోపల ఇది బాగా ఇది అయిపోతుంది. షుగర్ ఎప్పుడు ఏ టైంలో వేస్తారు? అది కలిపాక షుగర్ వేస్తారు. షుగర్ తొందరగా కరిగిపోతుంది, సేపు పట్టు. తీసేద్దామా? తీసేయమ్మా. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్లు మెల్లిగా కొంచెం కొద్దిగా పోయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో షుగర్ వేసేద్దాం. ఓకే, 1 కప్కి 1 కప్ షుగర్ వేయచ్చు. ఓకే, కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కాదు అంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. స్వీట్ బాగానే కావాలి మనకు అన్నవాళ్ళు 1 కప్ వేసేసుకోవచ్చు. మెజర్మెంట్ కూడా ఈజీగానే ఉంది, అంటే 1 కప్. ఇంకా ఈ పాలలో కలిపిన కేసర్ ఉంది కదా, సాఫ్రాన్. ఓకే, కుంకుమ పువ్వు, దీంతో మంచి కలర్, న్యాచురల్ కలర్ వస్తుంది. మొత్తం కలిసేటట్టుగా కలర్ అంతా కలిపేయాలి. ఒక 2 minutes గట్టి పడుతుంది. ఓకే, వాసంతి గారు రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందమ్మా షీరా. ఇప్పుడు బంద్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసిద్దామా. ఓకే, ఒక 2 కాజులు పెడతాను పక్కన, పైన గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ వేసిద్దాము. ఇది చల్లారే కొద్దీ బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. దగ్గర పడి బౌల్లో తీసి గార్నిషింగ్ అన్నారు. ఒక 2 పైనాపిల్స్ మధ్యలో అటు ఇటు పెట్టి డ్రై ఫ్రూట్స్. వేడిగా స్వీట్ ఐటమ్ పైనాపిల్ షీరా రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
పైనాపిల్ షీరా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పిస్తా కొద్దిగా, బొంబాయి రవ్వ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు పాలు 2 టేబుల్ స్పూన్లు. పైనాపిల్ షీరా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తరువాత అందులో పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న రవ్వలో ఈ ఉడికించుకున్న పైనాపిల్ ముక్కల నీళ్లు, పంచదార, కుంకుమ పువ్వు పాలు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పైనాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ షీరా రెడీ. పైనాపిల్ షీరా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. ఓకే మా, నేను కూడా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. చాలా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. చాలా బాగుంది. మొన్న ఈ మధ్య పెళ్లికి వెళ్ళాను, అక్కడ నేను తిన్నాను అనమాట. సేమ్ అదే టేస్ట్ వచ్చింది ఇక్కడ కూడా. షీరా అంటేనే బాగుంటది. అవును, అందరికీ నచ్చుతుంది. ఆ పైనాపిల్ ఫ్లేవర్ కూడా మనకి తగులుతూ ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరి వాసంతి గారు ఇంత టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండియన్ కిచెన్ లో వచ్చినందుకు, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, టేస్టీ వంటకాలు మీ ద్వారా మాకు పరిచయం చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి వాసంతి గారు పరిచయం చేసిన టేస్టీ మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి మిర్చి టేచా, అలాగే పైనాపిల్ షీరా. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.